Yes, students. ఇంగ్లీష్ గ్రామర్లో ఈరోజు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కొన్ని చూద్దాం. ద డాష్ మేనర్ ఆఫ్ ది ఆఫీసర్ డాష్ ఆల్ హిజ్ ఫియర్స్. ది డాష్ మేనర్ ఆఫ్ ది ఆఫీసర్ డాష్ ఆల్ హిజ్ ఫియర్స్. ఆ ఆఫీసర్ యొక్క బిహేవియరు అతని యొక్క బాధలను భయాన్ని పోగొట్టినది. మరి పోగొట్టినది అనేటువంటి సెన్స్ ఇక్కడ అగ్రవేటెడ్, లెవెల్డ్, కాన్సన్ట్రేటెడ్, రెడ్యూస్డ్, డిస్పెల్డ్. కాబట్టి ఏది సరిపోతుంది? డిస్పెల్డ్. ది జీనియల్ మేనర్ ఆఫ్ ది ఆఫీసర్. ద జీనియల్ మీన్స్ ద కార్డియల్ మేనర్. కార్డియల్, CORDIAL, ఫ్రెండ్లీ, అమియబుల్. సో ఇక్కడ ఫ్రెండ్లీ, అమియబుల్ అనేటువంటిది పాజిటివ్. హార్టీ అనేది నెగటివ్. అగ్రవేటెడ్ అంటే ఏంటి? ఇంకా పాడు చేయుట. మరి ఇక్కడ ఏంటి? ఆ ఫ్రెండ్లీ మేనర్ ఆఫ్ ది ఆఫీసరు అతనిలో భయాలను పోగొట్టినది అన్న సెన్స్ రావాలి. కాబట్టి ఇక్కడ ఫికల్ అంటే ఏంటి? ఫ్లెక్సిబుల్, ఇటు అటుగా రెండు విధాలుగా. మరి ఇక్కడ ఏది సరిపోతుంది? అమియబుల్, ఫ్రెండ్లీ, జీనియల్, ఫ్రెండ్లీ. మరి కాకపోతే అతని భయాలను పోగొట్టింది అన్న సెన్స్ రావాలి. కాబట్టి అక్కడ కాన్సన్ట్రేటెడ్ సరిపోదు, తప్పనిసరిగా ఏం పడాలి? జీనియల్. సో ద జీనియల్, అమియబుల్, ఫ్రెండ్లీ మేనర్ ఆఫ్ ది ఆఫీసర్ డిస్పెల్డ్ ఆల్ హిజ్ ఫియర్స్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చినప్పుడు మీరు కాంటెక్స్ట్ రిలేటెడ్ గా ఆలోచించాలి, తొందరపడకూడదు. ఏంటి కాంటెక్స్ట్? ఏంటి, ఏమంటున్నాడు? అక్కడ భయాలను పోగొట్టాలి. భయాలను పోగొట్టాలి అంటే ఏంటి? మరి ఏంటి? రెడ్యూస్డ్, తగ్గించుట. కాన్సన్ట్రేటెడ్ అంటే ఏంటి? ఇంకా ఎక్కువ, అగ్రవేటెడ్, ఎక్కువ చేయుట. కాన్సన్ట్రేటెడ్ అంటే కేంద్రీకృతం చేయుట. లెవెల్డ్ అంటే సమానపరచుట. డిస్పెల్డ్ అంటే పోగొట్టుట. అక్కడ అది రావాలా? ఇక్కడ అమియబుల్ మీన్స్ ఫ్రెండ్లీ, జీనియల్, కార్డియల్, CORDIAL, కార్డియల్, CORDIAL, ఆర్ అమియబుల్, AMIABLE, దట్ ఈస్ ఫ్రెండ్లీ. హార్టీ అంటే రూట్. హార్టీ మీన్స్ రూట్. అది సరిపోదు. మరి విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 52nd one. To dash his arguments, he dash several references. To dash his arguments, he dash several references. Mari, to dash his arguments, he dash. He third person singular. He refers ana ravali, he referred ana ravali. Past related aithe referred ravali. ప్రజెంట్ అయితే రెఫర్స్ రావాలి. హీ థర్డ్ పర్సన్ సింగులర్, టేక్ సింగులర్ వర్క్ సరిపోదు. మరి టు ప్రెస్ హిజ్ ఆర్గ్యుమెంట్స్, టు సబ్స్టాన్షియేట్ హిజ్ ఆర్గ్యుమెంట్స్, టు రివీల్ హిజ్ ఆర్గ్యుమెంట్స్, టు క్లారిఫై హిజ్ ఆర్గ్యుమెంట్స్. అతని యొక్క ఆర్గ్యుమెంట్స్ ను అతను సపోర్ట్ చేసుకోవడానికి. సబ్స్టాన్షియేట్ మీన్స్ సపోర్ట్. To substantiate, to support his arguments. He cited. Cited means showed. 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 He showed several references. అతని యొక్క ఆర్గ్యుమెంట్స్ ను సపోర్ట్ చేసుకోవడానికి చాలా రెఫరెన్సెస్ ను చూపించాడు అని అర్థం. Cited means showed. SHOWED. కాబట్టి to substantiate his arguments. To substantiate, to support. Substantiate means to support. To support his arguments, he cited. మనం విండికేట్ అని యూజ్ చేయడం లేదు. ఎందుకు? హీ థర్డ్ పర్సన్ సింగులర్. అక్కడ సింగులర్ గా వాడాలంటే రెఫర్స్ రావాలి, ఫాస్ట్ వాడాలంటే రెఫర్డ్ రావాలి. అక్కడ రెఫర్ అనేటువంటి సూటబుల్ కానే కాదు. టు ప్రెస్ హిజ్ ఆర్గ్యుమెంట్స్ కాదు, టు రివీల్ హిజ్ ఆర్గ్యుమెంట్స్ కాదు, టు క్లారిఫై హిజ్ ఆర్గ్యుమెంట్స్ కాదు. మరి ఏంటి? To substantiate, to support his arguments, he cited, he showed several references. So, ee context lo third option is correct. Then 53. As censorship was dash,
People were dashed the furious battle being fought. As censorship was claimed, revoked, imposed, dispelled, levelled. People were dashed the furious battle being fought. అక్కడ సెన్సార్షిప్ అనేటువంటిది ఉన్నందువలన పీపుల్ వర్ అన్అవేర్ ఆఫ్ ది ఫ్యూరియస్ బ్యాటిల్ బీయింగ్ ఫాట్. అక్కడ సెన్సార్షిప్ అంటే రెస్ట్రిక్షన్, అక్కడ రెస్ట్రిక్షన్ ఉంది, అందువల్ల ప్రజలు ఏమి జరగదు అనుకున్నారు. కానీ అక్కడ 144 సెక్షన్ ఉన్నప్పటికీ, ఇన్స్ట్రక్షన్ ఇంపోజ్ చేసినప్పటికీ అక్కడ ఏమైంది, అనుకోకుండా ఒక చిన్న యుద్ధమే జరిగింది. అది అక్కడ సెన్సార్షిప్ ఉందిలే అని చెప్పి అనుకున్నారు ప్రజలు, కానీ అనుకోకుండా అక్కడ ఒక పెద్ద యుద్ధమే సంభవించింది. కాబట్టి యాజ్ సెన్సార్షిప్ వాజ్ ఇంపోజ్డ్, పీపుల్ వర్ అన్అవేర్ ఆఫ్, అది ఉందన్న ఉద్దేశంతో ప్రజలకు తెలియట్లేదు. ఫ్యూరియస్ బ్యాటిల్, భయంకరమైనటువంటి యుద్ధమే అక్కడ జరిగిపోయింది. అది ఎవరు ఊహించలేదు. అది ఉన్నందువలన ఏం జరగదు అనుకున్నారు, కానీ జరిగిపోయింది. సో యాజ్ సెన్సార్షిప్ వాజ్ ఇంపోజ్డ్, పీపుల్ వర్ అన్అవేర్ ఆఫ్ ది ఫ్యూరియస్ బ్యాటిల్. బ్యాటిల్ అనేటువంటిది నౌన్ మాడిఫై చేసేది అడ్జెక్టివ్, అక్కడ ఫ్యూరియస్ బ్యాటిల్ అంటున్నాడు. కాబట్టి ఈ కాంటెక్స్ట్ లో ఏది మరి, అన్అవేర్ ఆఫ్ ది ఫ్యూరియస్. కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 54. He was dashed by letter that he had dash selected. ఇక్కడ బ్లాంక్ ఎగిరిపోయింది. That he had dash selected. He was informed by letter that he had been selected. అతనికి లెటర్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏమని, అతను సెలెక్ట్ అయినట్లుగా. సో he was informed by letter that he had been selected. ఇక్కడ గ్రామటికల్ రిలేటెడ్ కాంటెక్స్ట్. he was informed by letter, అతను లెటర్ చేత ఇన్ఫర్మేషన్ ఇవ్వబడినాడు, ఏమని, that he had been selected, అతను సెలెక్ట్ కాబడినట్లుగా. సో which option is correct? First one is correct. Then giving unfair dash to one's relatives in the matter of appointments and such other benefits is dash. Giving unfair punishment, giving unfair advantage, giving unfair benefits, giving unfair preferences, giving unfair leverage to one's relatives. ఒకని యొక్క బంధువులకు ఏ విధమైనటువంటి సపోర్ట్ చేసినా, అపాయింట్మెంట్స్ విషయంలో ఇంకా ఏదైనా బెనిఫిట్స్ ఇచ్చినా దాన్ని ఏమని చెప్పుకోదగడం జరుగుతుంది? నెపోటిజం. అంటే ఏంటి? బంధు ప్రీతి, నెపోటిజం. కాబట్టి గివింగ్ అన్ఫెయిర్ అడ్వాంటేజ్ టు వన్స్ రిలేటివ్స్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అండ్ సచ్ అదర్ బెనిఫిట్స్ ఈజ్ nepotism. Nepotism means favorism. So giving unfair advantage to one's relatives in the matter of appointments and such other benefits is nepotism. So second option is correct. 56. The Vidhana Sabha voted to dash the ban dash drinking. The Vidhana Sabha voted to dash the ban drinking. ఇక్కడ ఒక వర్బు ఒక ప్రిపోజిషన్ ను తీసుకుంటుంది. The Vidhana Sabha voted to repeal the ban on drinking. Repeal అంటే put an official end. Vidhana Sabha voted to repeal the ban on drinking.
repeal means put an official end. విధాన సభ అధికారీకృతమైనటువంటి ఒక ముగింపును పెట్టింది. ఏది? డ్రింకింగ్ అనేటువంటిది చెయ్యకూడదు. సో ది విధాన సభ voted to repeal. Repeal means put an official end. Put an official, OFFICIAL, official end. The Vidhana Sabha voted to repeal the ban on drinking. ఎవరే కానీ డ్రింక్ చేయకూడదు అని విధాన సభ అఫిషియల్గా అధికారీకృతంగా ఒక నిషేధాన్ని పెట్టినది అని అర్థం. కాబట్టి పుట్ అక్కడ voted to repeal అనేటువంటి వర్డ్ వాడాలి. రిపీల్ మీన్స్ పుట్ an official end. 57. Our army is dash the border of the neighboring country. Our army is deployed along the border of the neighboring country. Here two gaps must be here, not single gap, two gaps. The army is deployed along the border of the neighboring country. ఇక్కడ పక్క దేశం యొక్క బార్డర్ వెంబడి, తీరం వెంబడి, సరిహద్దు వెంబడి ఈ ఆర్మీని కేటాయించడం జరిగినది. డెప్లాయిడ్ మీన్స్ అలాటెడ్. ALLOTTED, ALLOTTED, అలాటెడ్. So our army is deployed along the border of the neighboring country. మన దేశానికి పక్క పొరుగు దేశం యొక్క సరిహద్దు వెంబడి మన సైన్యాన్ని కేటాయించడము జరిగినది, అంటే నియమించడం జరిగినది. డిప్లాయిడ్ మీన్స్ అలాటెడ్. అంటే విచ్ వన్ ఈజ్ అప్రోప్రియేట్ ఇయర్? ఫోర్త్ వన్. దెన్ 58th one. The teacher dash his students dash being late to school. The teacher dash his students dash being late to school. The teacher shouted his students at being late. The teacher reprimanded his students for being late. The teacher reminded his students for being late. The teacher narrated. The teacher taught. The teacher reprimanded his students. Reprimanded means scold. SCOLD, scold. ఇంకొక మీనింగ్ castigate. CASTIGATE, castigate. Reprimanded. అట్లాగే rebuked, REBUKED, rebuked. Scold, తిట్టాడు. రిప్రిమాండెడ్, చివాట్లు పెట్టాడు. క్యాస్టిగేటెడ్, CASTIGATED, rebuked, REBUKED. All these words convey the same meaning. The teacher reprimanded the students. The teacher rebuked his students. The teacher scolded his students. The teacher castigated his students. దేనికి? ఫర్ బీయింగ్ లేట్ టు స్కూల్. స్కూల్కి లేట్గా వచ్చినందుకు టీచరు అతని యొక్క స్టూడెంట్స్ను చీవాట్లు పెట్టాడు, ముద్దు ముద్దుగా తిట్టాడు అని అర్థం. సో రిప్రిమాండెడ్, castigated. Then 59. The dimensions of the dash are known and the solution is dash on. The dimensions of the problem are known. Are known. It should be KNOWN. Known, not no. Are known and the solution is agreed on. ఆ సమస్యకు రకరకాల దృక్పథంలో, అంటే రకరకాల కోణాల ద్వారా ఆ సమస్యను అర్థం చేసుకోవడం జరిగింది. అండ్ ద సొల్యూషన్ ఈజ్ అగ్రీడ్ ఆన్. మరియు ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ కూడా ఒప్పితమైనది. కాబట్టి ది డైమెన్షన్స్ ఆఫ్ ది ప్రాబ్లం ఆర్ నోన్ అండ్ ద సొల్యూషన్ ఈజ్ అగ్రీడ్ ఆన్. Which one is correct?
First option is correct. Then 60th. There is so much dash between the two sisters that it is dash to know one from the other. There is so much resemblance. Resemblance అంటే ఏంటి? పోలిక, సిమిలారిటీ. SIMILARITY. ఆ ఇద్దరు సిస్టర్స్ మధ్యన పోలిక ఒకే విధంగా ఉంది. దట్ ఇట్ ఈస్ డాష్ టు నో వన్ ఫ్రమ్ ది అదర్. దీంతో ఒకరి నుంచి ఒకరు పోల్చుకోవడం అనేది చాలా కష్టముగా ఉంది. కాబట్టి దెర్ ఈస్ సో మచ్ రిజంబ్లెన్స్ బిట్వీన్ ద టూ సిస్టర్స్ దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు నో వన్ ఫ్రమ్ ది అదర్. ఈ ఇద్దరి అక్కా చెల్లెల మధ్యన పోలిక ఒకే విధంగా ఉన్నందువలన ఒకరి నుంచి ఒకరు ఎవరు అక్క ఎవరు చెల్లెలు అని తెలుసుకోవడం చాలా కష్టము. కాబట్టి దెర్ ఈజ్ సో మచ్ రిజంబ్లెన్స్. కాబట్టి ఫస్ట్ వన్ రిజంబ్లెన్స్ మీన్స్ పోలిక. సో దెర్ ఈజ్ సో మచ్ రిజంబ్లెన్స్ between the two sisters that it is difficult to know one from the other. Then 61. The announcement coincided with the dash of military action dash the rival. The announcement coincided with threats of the military action against the rival. అక్కడ రైవల్ అంటే ఎవరు? ఎనిమి. రైవల్ మీన్స్ ఎనిమి, ENEMY. థ్రెట్స్ అంటే ఏంటి? ఛాలెంజెస్. థ్రెట్స్ మీన్స్ ఛాలెంజెస్, CHALLENGES. The announcement coincided with threats of military action against the rival. ఒకవైపు శత్రువు కవిస్తున్నాడు, రెచ్చగొడుతూ ఉన్నాడు. ఇక్కడ మిలిటరీ యాక్షన్ కూడా చెయ్యాలి అనేటువంటి ప్రపోజల్ జరుగుతూ ఉంది. అంటే అక్కడ శత్రువు రెచ్చగొట్టడము, ఇక్కడ మిలిటరీ యాక్షన్ చేయాలి, మనం కూడా చర్యకు ప్రతిచర్య చేయాలి అనేటువంటి రెండు ఒకదానికొకటి ఏకీభవించినవి, కోఇన్సైడెడ్ విత్, ఒకేసారి జరిగినవి. అవతల ఎనిమిని అటాక్ చేయాలన్నటువంటి ఉద్దేశం మనకుంది, ఎనిమి కూడా మనల్ని రెచ్చగొడుతున్నాడు. ఈ రెండు ఒకేసారి జరిగినవి అని అర్థం. కోఇన్సైడెడ్ విత్, ఏకకాలంలో జరుగుట. కాబట్టి ది అనౌన్స్మెంట్ కోఇన్సైడెడ్ విత్ థ్రెట్స్ ఆఫ్ మిలిటరీ యాక్షన్. ఎవరికి విరుద్ధంగా? అగెనిస్ట్ ది రైవల్, శత్రువుకు విరుద్ధంగా. అందువల్ల అగెనిస్ట్ అనేది అక్కడ వాడాలి. థ్రెట్స్ అగెనిస్ట్. సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఫోర్త్ ఆప్షన్. None knows exactly dash or dash the wheel itself was first used. None knows exactly what, who, when. None knows exactly when or how the wheel itself was first used. ఎలా, ఏ విధంగా, వెన్ ఎప్పుడు, హౌ ఎలా, ఎవరికి తెలియదు. ఎప్పుడు వాడినారు, ఏ విధంగా మొట్టమొదట వీల్ చక్రాన్ని వాడారన్నది ఎవరికి తెలియదు. నన్ నోస్ ఎగ్జాక్ట్లీ వెన్ ఆర్ హౌ, ఎప్పుడు వాడారు, ఎలా వాడారు, చక్రం అనే దాన్ని ఎప్పుడు కనిపెట్టారు, మొట్టమొదట దీన్ని ఎలా వాడారు, ఎప్పుడు వాడారు అన్న విషయం ఎవరికి తెలియదు. నన్ నోస్ ఎగ్జాక్ట్లీ వెన్ or how the wheel itself was first used. So which option is correct? Fifth option is correct. Context related గా చేసుకోవాలంతే, ఇక్కడ గ్రామర్ ఏమి ఉండదు. Then 63. The success
in any business does not occur dash, but only dash many years of study and training. సక్సెస్ అనేటువంటిది ఏ యాక్టివిటీలోనైనా దానంతకదే రాదు. మరి ఎప్పుడు చాలా ఇయర్స్ కష్టపడి చాలా ఇయర్స్ శిక్షణ తీసుకుంటే తప్ప తర్వాతనే అది వస్తుంది అని అర్థం. మరి ఇక్కడ ఆ కాంటెక్స్ట్ రిలేటెడ్ వర్డ్స్ యూజ్ చేయాలి. డెస్పైట్ తప్ప కాదు, ఫర్ విత్ బై సెకండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో రాదు. మరి ఎప్పుడు ఆఫ్టర్ తర్వాత. సో ది సక్సెస్ ఇన్ ఎనీ బిజినెస్ డస్ నాట్ అక్కర్ ఆటోమేటికలీ. ఏ బిజినెస్లోనైనా సక్సెస్ అనేటువంటిది దానంతకదే రాదు, బట్ ఓన్లీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ స్టడీ అండ్ ట్రైనింగ్. ఇది చాలా ఏళ్ళు కష్టపడిన ట్రైనింగ్, స్టడీ చేసిన తర్వాత ట్రైనింగ్ తర్వాతనే ఇది వీలవుతుంది. సో ది సక్సెస్ ఇన్ ఎనీ బిజినెస్ డస్ నాట్ అక్కర్ ఆటోమేటికలీ, బట్ ఓన్లీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ స్టడీ అండ్ ట్రైనింగ్. అది ఇక్కడ అప్రాపరేట్ వర్డ్. దెన్ 64, we were highly dash with the and hospitable treatment given by the host. We were highly dash with the dash and hospitable treatment. ఎప్పుడైనా వాక్యంలో గుర్తుపెట్టుకోండి, అండ్ వచ్చినది అంటే అండు తర్వాత వర్డు, అండుకు ముందు ఉన్న వర్డు రెండు ఒకే టెన్స్లో ఉండాలి, ఒకే మీనింగ్ రావాలి. ఇక్కడ అండ్ హాస్పిటబుల్ అన్నాడు. హాస్పిటబుల్ అంటే ఏంటి? హుందాయిన, గుడ్ ట్రీట్మెంట్ అన్నాడు, అంటే అది పాజిటివ్. మరి అండుకు ముందు కూడా అటువంటిదే రావాలి. ఫ్రెండ్లీ సరిపోతుంది. అన్ప్లజెంట్ నెగటివ్. హోస్టైల్ అంటే ఏంటి? బ్యాడ్, ఆపోజిట్ సరిపోదు. ప్యాథటిక్ నొప్పికరమైన సరిపోదు. కార్డియల్ ఫ్రెండ్లీ. సో మనకు ఒకటైనా కావచ్చు, నాలుగైనా కావచ్చు. ఫ్రెండ్లీ అండ్ హాస్పిటబుల్ ట్రీట్మెంట్, కార్డియల్ and hospitable treatment. 1 may be the answer, 4 may be the answer. Unpleasant, negative, it won't accept with hospitable. Hostile, negative. Hostile means dislike, unpleasant. ఈ రెండు సరిపోవు. ప్యాథటిక్, డిస్లైక్, అన్ప్లెజెంట్. కాబట్టి 2 సరిపోదు, 3 సరిపోదు, 5 సరిపోదు. ఒకటైనా కావాలి, 4 కావాలి. ఎప్పుడైనా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి వెళ్ళినప్పుడు వాడిచ్చిన 5లో ఇమీడియట్గా మనకు 3 ఆడ్ వన్ అవుట్ అయిపోతాయి, 2 మాత్రమే మిగులుతాయి. ఆ రెండింటిలో మనము ఆలోచించి తీసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి. సో వీఆర్ హైలీ ఇంప్రెస్డ్, వీఆర్ హైలీ డిస్కరేజ్డ్. మరి ఏంటి హైలీ? వీఆర్ హైలీ డాష్ అమేజ్డ్. అమేజ్డ్ కాదండి, ఇంప్రెస్డ్ ఆర్ డిస్కరేజ్డ్. వీఆర్ హైలీ ఇంప్రెస్డ్ with the friendly and hospitable treatment given by the host. ఆ యొక్క హోస్ట్ అతిథి మనకు పిలిచాడు, మనకు చాలా స్నేహపూర్వకమైనటువంటి మర్యాదపూర్వకమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఆ ట్రీట్మెంట్తో మనం ఏమవుతాం? సంతసిస్తాం. మరి డిస్కరేజ్ అవుతామా? ఇంప్రెస్ అవుతామా? ఇంప్రెస్డ్. ఆ రెండిట్లో ఏది, 1లో 4లో ఏది కరెక్ట్? ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. హియర్ యూ వోంట్ హ్యావ్ గ్రామర్. These are all context related things. So we were highly impressed with the friendly and hospitable treatment given by the host. ఇక్కడ మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని బాగా కమాండ్ తెచ్చుకోవాలి. ఇక్కడ we అనేటువంటిది ప్రొనౌను, వర్ అనేటువంటిది పాస్ట్ వర్బు, ఇంప్రెస్డ్ వర్బ్, దాన్ని మాడిఫై చేసి హైలీ అడ్వర్బ్ విత్ ప్రిపోజిషన్, ది ఆర్టికల్, ఫ్రెండ్లీ అండ్ హాస్పిటబుల్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అనేది నౌన్, దాన్ని మాడిఫై చేసేది హాస్పిటబుల్ అడ్జెక్టివ్, ఫ్రెండ్లీ కూడా అడ్జెక్టివ్ని, గివన్ వర్బ్ బై ప్రిపోజిషన్, ది ఆర్టికల్, హోస్ట్ నౌన్. సో వన్ మస్ట్ హ్యావ్ ద ఫుల్ అథారిటీ టు డిసైడ్ వాట్ ఈజ్ what type of word it is, whether it is a noun or pronoun or adjective or adverb or article or conjunction or preposition. You are in a position, aspirant is in a position to identify what is what. గుడ్డిగా బ్యాడ్ చేయడం కాదు,
ఆ తర్వాత కాంటెక్స్ట్ రిలేటెడ్ కూడా చూసుకోవాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ 65. Ultimately received the dash, he dash. Ultimately received the gains. Ultimately received the honor. Ultimately received the care. Ultimately received the credit. Ultimately received the denial. He dash. Ultimately means finally. Ultimately means finally. FINALLY. చిట్ట చివరకు. Ultimately he received the gains he demanded. అతను ఏదైతే డిమాండ్ చేశాడో వాటిని, ఆ లాభాలను అతను చిట్ట చివరకు పొందాడు. సో అల్టిమేట్లీ హీ రిసీవ్డ్ ద గెయిన్స్ హీ డిమాండెడ్. అతను ఏ లాభాలను డిమాండ్ చేశాడో వాటిని అతను చిట్ట చివరకు పొందాడు. కాబట్టి అల్టిమేట్లీ రిసీవ్డ్ ది గెయిన్స్ హీ డిమాండెడ్. అక్కడ దట్ ఈస్ ద సూటబుల్ కాంబినేషన్. దెన్ ఇక్కడ he deserved, ultimately received the honor he deserved. చిట్ట చివరకు అతను ఏదైతే కావాలనుకున్నాడో ఆ ఆనందను పొందాడు. అల్టిమేట్లీ రిసీవ్డ్ ద కేర్ హీ వాంటెడ్. అల్టిమేట్లీ రిసీవ్డ్ ద క్రెడిట్ హీ కంట్రిబ్యూటెడ్. అల్టిమేట్లీ రిసీవ్డ్ ద డినయల్. అది సరిపోదు. కాబట్టి హానర్ అయినా సరిపోవచ్చు, గెయిన్స్ అయినా సరిపోవచ్చు. మరి ఏది బాగుంటుంది, ఏది ఎక్కువ, ఏది డిమాండ్ చేశాడో అది పొందాడు. కాబట్టి ఏది ఎక్కడ సూటబుల్? ఫస్ట్ వన్ ఈజ్ సూటబుల్. దెన్ 66. Man needs food not just for the body but for the soul also. The satisfaction of his physical wants does not imply his dash. Man needs food not for the body, means not only for the body but for the soul also. Not only for the body but for the soul also. Not only for the body but soul. Not only but also. Okay. సో ఆ ప్రకారంగా ఏది ఓన్లీ సరిపోతుంది ఇక్కడ. బట్ సెకండ్, ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ హిస్ ఫిజికల్ వాంట్స్ డస్ నాట్ imply his spirituality. The satisfaction of his physical wants does not imply his dash. అక్కడ స్పిరిచువాలిటీ అనేది పదం సరిపోదు. మరి అప్పుడు ఏం చేయాలి? మ్యాన్ నీడ్స్ ఫుడ్ నాట్ మియర్లీ ఫర్ ద బాడీ. మియర్లీ ఆల్సో నాట్ ఓన్లీ. నాట్ ఓన్లీ. మియర్లీ మీన్స్ కేవలము, ఓన్లీ. మనిషి తింటారు, అది బాడీకే కాదు, ఆత్మకు కూడా అవసరం. ద సాటిస్ఫాక్షన్ ఈజ్ ఫిజికల్ వాంట్స్. భౌతికపరమైనటువంటి కొన్ని కోరికలు ఉంటాయి వ్యక్తికి, అవి తృప్తి పడాలి. ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఫిజికల్ వాంట్స్ డస్ నాట్ ఇంప్లై ఈజ్ కాంటెంట్మెంట్. మరి అతని యొక్క ఫిజికల్ వాంట్స్ తీరకపోతే అతనికి తృప్తి అనేది ఉండదు. కాంటెంట్మెంట్ మీన్స్ తృప్తి. కాబట్టి అక్కడ స్పిరిచువాలిటీ అనే వర్డ్ సూటబుల్ కాదు. బట్ నాట్ ఓన్లీ అనేది సూటబుల్. అందువల్ల అక్కడ మియర్లీ అనే వర్డ్ కూడా ఓన్లీ అనే మీనింగ్ కన్వే చేస్తుంది. కాబట్టి విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. వన్స్ అగైన్, మ్యాన్ నీడ్స్ ఫుడ్ నాట్ ఓన్లీ ఫర్ ద బాడీ, నాట్ మియర్లీ ఫర్ ద బాడీ బట్ ఫర్ ది సోల్ ఆల్సో. ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ హిస్ ఫిజికల్ వాంట్స్ డస్ నాట్ ఇంప్లై హిస్ కాంటెంట్మెంట్. Then 67. It is said that knowledge is power. The hunger for power is dash, and therefore most difficult to dash. It is said that knowledge is power. అందరికీ తెలుసు విద్య అనేటువంటిది చాలా శక్తివంతమైనది. The hunger for power is dash, accumulative, enormous, empowering, insatiable,
evolutionary. If you read the first word, all are positive. The hunger for power, ప్రతివాడు పవర్ కలిగి ఉండాలని కోరుకుంటాడు. ఈజ్ అక్యూములేటివ్, అది ఇంకా పొందే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఎనార్మస్, చాలా గొప్పది. ఎంపవరింగ్, శక్తివంతమైనది. ఇన్సాటియబుల్ అంటే దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ దట్. ఎవల్యూషనరీ, విప్లవాత్మకమైనటువంటిది. అండ్ దేర్ఫోర్ మోస్ట్ డిఫికల్ట్ టు సబ్స్యూమ్, మోస్ట్ డిఫికల్ట్ టు అప్లై, most difficult to delegate, most difficult to contain, most difficult to nationalize, most difficult to hold. Hold means contain. Which one is suitable? Fourth one is suitable. It is said that knowledge is power. The hunger for power is insatiable. There is no limit for that. పవర్ వచ్చే కొద్దీ ఇంకా కావాలి, ఇంకా కావాలి. విలేజ్ సర్పంచ్ అయినాక మండల్కి అయితే బాగుంటుంది, మండల్కి అయిన తర్వాత తాలూకాకి అయితే బాగుంటుంది, తాలూకాకి అయిన తర్వాత ఢిల్లీకి వెళ్తే బాగుంటుంది, డిస్ట్రిక్ట్కి వెళ్తే బాగుంటుంది, డిస్ట్రిక్ట్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయితే బాగుంటుంది, ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ అయితే బాగుంటుంది, మినిస్టర్ అయిన తర్వాత హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది, ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ అయితే బాగుంటుంది. అలా ఉంటుంది. అంటే దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ దట్. So and therefore most difficult to contain, most difficult to hold. Because it is said that knowledge is power. The power, the hunger for power is insatiable. That means there is no limit, unlimited. Insatiable means unlimited, and therefore most difficult to contain. అది పొందడము, దాంతో సాటిస్ఫై కావడం అంత ఈజీ కాదు. Then 68. Nothing undermines the communication of a change vision more than dash on the part of key dash that seems inconsistent with the vision. Inconsistent is a word followed by the preposition with, inconsistent with. Nothing undermines the communication of a change vision more than dash on the part of key dash that seems something inconsistent with the vision. In general sense, ఆప్ తర్వాత ప్లూరల్ సబ్జెక్ట్ అన్న రావాలి, ఇన్ఫార్మ్ అన్న రావాలి. జనరల్ సెన్స్ ఆప్ తర్వాత ప్లూరల్ సబ్జెక్ట్ కానీ ఇన్ఫార్మ్ అన్న రావాలి. మరి ఇక్కడ ఆన్ ద పార్ట్ ఆఫ్ కీ ఇష్యూస్, ఆన్ ద పార్ట్ ఆఫ్ కీ ప్లేయర్స్, ఆన్ ద పార్ట్ ఆఫ్ కీ మేనేజర్, ఆన్ ద పార్ట్ ఆఫ్ కీ పర్సనల్, ఆన్ ద పార్ట్ ఆఫ్ కీ ప్రాబ్లమ్స్. You apply that grammatical rule. You may be tempted to go to 1 or 2 or 5. 1 may be, 2 may be, 5 may be. So 3 may not be, 4 may not be. So nothing undermines the communication of a change vision more than anything, more than anything, more than anything, more than something, more than behavior, on the part of key issues, on the part of key players, on the part of key problems. Ikkada, if you think issues anything, players behavior, so nothing undermines the communication of a change vision more than behavior. బిహేవియర్ కంటే ఏది కూడా ప్రముఖము కాదు. ఆన్ ద పార్ట్ ఆఫ్ కీ ప్లేయర్స్ దట్ సీమ్స్ ఇన్కన్సిస్టెంట్ విత్ ది విజన్. ఇది సూటబుల్ అవుతుంది. ఇక్కడ పార్ట్ ఆఫ్ ది కీ ప్లేయర్స్ దట్ సీమ్స్ ఇన్కన్సిస్టెంట్ విత్ ది విజన్. సో ఫస్ట్ వన్ మే నాట్ బి అండ్ ఫిఫ్త్ వన్ మే నాట్ బి. First one may not be, fifth one may not be. Then 69.
Mountains and hills are a dash sight. I have always dashed to see them. Mountains and hills are a dash sight. ఇక్కడ పర్వతాలు కానీ కొండలు కానీ ఆర్ ఏ డాష్ సైట్, అవి ఎప్పుడైనా చూడదగినటువంటివే. సైట్ అంటే దృశ్యాలు, సైట్ అంటే నౌన్ మాడిఫై చేసేది అబ్జెక్టివ్. సో మౌంటైన్స్ అండ్ హిల్స్ ఆర్ ఏ ఎక్స్ట్రాడినరీ సైట్, స్టూపెండస్ సైట్, లవింగ్ సైట్, జాయ్ఫుల్ సైట్, ఫ్యాక్సినేటింగ్ సైట్. స్టూపెండస్ అంటే భయంకరమైన, ఎక్స్ట్రాడినరీ సైట్. స్టూపెండస్ అంటే భయంకరమైన, నెగటివ్ సెన్స్ వస్తుంది, సరిపోదు. జాయ్ఫుల్ సైట్, లవింగ్ సైట్, ఫ్యాక్సినేటింగ్ సైట్, ఎక్స్ట్రాడినరీ సైట్, ఏవైనా సరిపోవచ్చు. ఐ హ్యావ్ ఆల్వేస్ డాష్ టు సీ దెమ్, నేను ఎల్లవేళలా వాటిని చూడాలని అనుకుంటాను. సో హ్యావ్ వచ్చింది, హ్యావ్ తర్వాత ఏం రావాలి? హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్, బీయింగ్. వీటి తర్వాత తాడుపాది వరకు రావాలి. నేను ఎల్లవెల్లా వాటిని చూడాలని కోరిక కలిగి ఉన్నాను. మరి కోరిక కలిగి ఉండుట అనేటువంటి వర్డ్ ఒకటి ఉంది ఇక్కడ. ఏది? లాంగ్డ్. లాంగ్డ్ మీన్స్ డిజైర్. కోరిక, డిజైర్డ్, కోరిక కలిగి ఉండుట. సో mountains and hills are a fascinating sight. I have always longed to see them. వాటిని ఎల్లవేళలా చూడాలన్న కోరిక నాకు ఉంది అన్నట్టు. అప్పుడు ఏది? ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. దెన్ 17th. Poetry is the language of the imagination and the dash it relates to whether gives dash pleasure or pain to the human mind. Poetry is the language of the imagination and the thinking. Poetry is the language of the imagination and the analysis. Poetry is the language of the imagination and the passions. Poetry is the language of the imagination and this circumspection. Poetry is the language of the imagination and the visualization. It relates to whatever gives dash pleasure or pain to the human mind. ఇదివరకే నేను చెప్పాను మీకు, అండు వచ్చింది అంటే అండు ముందు వాడినటువంటి పదము, అండు తర్వాత వాడినటువంటి పదము ఒకే విధమైనటువంటి టెన్స్ లో ఉండాలి. సో పోయట్రీ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది ఇమాజినేషన్ అండ్ ది విజువలైజేషన్ ఆర్ సర్కంస్పెక్షన్. విజువలైజేషన్ అండ్ సర్కంస్పెక్షన్, థింకింగ్, అనాలిసిస్, ప్యాషన్స్, ఈ మూడు ఇమాజినేషన్ అనేటువంటి వర్డ్తో బ్యాలెన్స్ కావు. అప్పుడు ఆటోమేటిక్గా 4th వన్ అయినా కావాలి, 5th వన్ అయినా కావాలి. ఆ రెండిట్లలో చూసుకోవాలి. ఇక్కడ పోయిట్రీ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది ఇమాజినేషన్ అండ్ ది సర్కంస్పెక్షన్ అండ్ ది విజువలైజేషన్. ఇమాజినేషన్ అండ్ ది విజువలైజేషన్ రెండు ఒకే పదమే. ఇమాజినేషన్, visualization. It relates to whatever gives constant pleasure or pain to the human mind. Poetry అనేటువంటిది ఇమాజినేషన్. కవి తను ఊహించి రాస్తాడు, విజువలైజ్ చేస్తాడు. విజువలైజ్ అన్నా ఇమాజిన్ అన్నా ఒకటే. కాబట్టి ఇక్కడ సర్కంస్పెక్షన్ అనేది సూటబుల్ కాదు. మళ్ళా గ్రామటికల్ గా చూస్తే 1 కాదు, 2 కాదు, 3 కాదు. అప్పుడు యు ఆర్ లెఫ్ట్ విత్ 2. ఈ రెండిట్లో మళ్ళీ ఏదైనా చూడాలి. మరి ఇమాజినేషన్, విజువలైజేషన్ బోత్ ఆర్ సేమ్. సో యూ హ్యావ్ టు యూజ్ ద 5th వన్. ఇట్ రిలేట్స్ టు వాట్ ఎవర్ గివ్స్ ప్లెజర్ ఆర్ పెయిన్ టు ది హ్యూమన్ మైండ్. అది నీకు
ప్లెజర్ అయినా ఇవ్వచ్చు, అంటే సంతోషాన్ని అయినా ఇవ్వచ్చు, బాధైనా కలిగించవచ్చు. అంటే ఆ పొయట్రీని మనం ఆస్వాదించే దాని మీద ఆధారపడి ఉంటుంది అని అర్థం. కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? ఫిఫ్త్ వన్ ఈజ్